కృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కరోనా అంటించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. క్రిస్టియన్ దళితులతో తనపై దాడి చేయించేందుకు కుట్ర పన్నారని అన్నారు. హిందువులు మేల్కొని మతంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలని కోరారు. మతం మన్ననలు పొందేందుకు పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తోందని, ఏపీలో ఉన్న పోలీసులకు చట్టాలపై అవగాహన లేదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, వైసీపీలోనే కొనసాగుతున్న కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని రఘురామ స్పష్టం చేశారు. చాలా మంది దళిత హిందూ నాయకులు అబ్జర్వ్ చేయండి, దళిత హిందూ నాయకులు ఎందుకంత స్పష్టంగా చెప్తున్నానంటే, దళిత హిందూ నాయకుల హక్కుల కోసం నేను పోరాడుతున్నా. ఏంటి, దళిత క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకోకుండా హిందూ ముసుగులో రిజర్వేషన్ని, మా దళిత హిందూ సోదరులకు రావాల్సిన రిజర్వేషన్ని వారు కొట్టేస్తున్నారు. ఇది నేను గతంలో ఇంగ్లీష్ ఛానల్స్లో మాట్లాడటం జరిగింది. ఇవాళ ఓపెన్గా తెలుగు ఛానల్స్లో చాలా స్పష్టంగా చెప్తున్నా. ఒక పద్ధతి ప్రకారం విపరీతమైన ఫండ్స్ బయట దేశాల నుంచి మతం ప్రాపగేషన్కి మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అది ప్రజలందరికీ తెలుసు. దళితులతో దాడి కాన్సెప్ట్. సో దానికి కొంతమంది ఎమ్మెల్యేలని అడగటం జరిగింది. ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అది సరైన ఆలోచన కాదేమో, పునరాలోచించండి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ కొద్దిమంది ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఇన్ఛార్జీలు, ఆ ఇన్ఛార్జ్ కూడా ఉంటుందో ఉండదో అన్న భయంతో పాలకొల్లు నుంచి కొంతమంది, ఇంకా ఊళ్ళ నుంచి కొంతమంది నాయకులు నా కార్యాలయంపై 2-3 రోజుల్లో దాడి చేయబోతున్నారు. మీరు చూడలాగా సమస్యల్ని సృష్టించాలనుకుంటున్నారు. ఆ సమస్యల్ని కొంచెం ప్రజల ముందు ఉంచడం కోసం వారి ఆలోచనల, అంటే పాలకుల ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, సో దాన్ని మీరు కరెక్ట్గా ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని మీద అర్థం చేసుకుంటాం. అది మీ ఇష్టం, ఎవరు ఎలా అర్థం చేసుకున్నా. సో పాలకుల ఆలోచనల గురించి నేను మీకు చెప్పడం కోసం ఈరోజు ఈ రచ్చబండ ముఖ్య ఉద్దేశం. నన్ను చాలా గాఢగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయి చెన్నై శివార్లోని ఫామ్ హౌస్లో జరిగిన అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఖననం చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు. ఏపీ ప్రభుత్వం తరఫున சொல்லுங்கப்பா, முன்னாடி கேப் விட்டு நடக்க சொல்லுங்கப்பா எல்லாரும். சும்மா வேடிக்கை பார்த்துட்டே இருக்காதீங்க. முன்னாடி கேப் விட்டு நடக்க சொல்லுங்க. நிச்சயம் சொல்லுங்க. யாரும் இல்லை. ஆமாம்மா. அண்ணா வணக்கண்ணா.
లైట్ అనవరు సార్ Hey. అన్లాక్ అనంతరం రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తున్న సమయంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లను చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న లారీలను తనిఖీలు చేస్తున్న పోలీసులు భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పెదుర్తి సమీపంలో వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో ఒరిస్సా నుంచి రవాణా అవుతున్న మద్యాన్ని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో తనిఖీలను చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లుతోంది. వాగులు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ వర్షం కురుస్తోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు ముంచెత్తుతోంది. వర్షపు నీటికి రాయాంపల్లి వద్ద వరి నాట్ల నీట మునిగి అటు విడపనకల్లు మండలంలో డోనేకల్ వద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. వంక ఉధృతికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో గుంతకల్లు బళ్ళారి జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా పోలీసులు భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుండి తెనాలి మీదుగా అక్రమంగా గుట్కాను రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన మాధవరావు అనే వ్యక్తితో పాటు వస్తున్నా మన తెనాలి సబ్ డివిజన్లో జరిగింది. టోటలీ yesterday we have captured one Eicher bag full, one Eicher లారీలో ఫుల్
ఒక లోడ్ ఆఫ్ గుట్కాస్న మనము ఇల్లీగల్గా మనము వెళ్తున్నప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఈ 70 గన్నీ బ్యాగ్స్లో 5 lakh గుట్కా శాషేస్న మనము కన్ఫెస్కేట్ చేశాము, సీజ్ చేశాము. ఇది మార్కెట్ వాల్యూ ప్రెజెంట్ డే నియర్లీ 20 to 25 lakhs మధ్యలో ఉంటుంది. దీంట్లో 3 మనము అరెస్ట్ చేయడంతో 2 other people are also absconding. దాన్ని కూడా మనం పట్టుకుంటాం. ముఖ్యంగా దీంట్లో ద మెయిన్ కల్ప్రిట్ ఇస్ మాధవ్ అని చెప్పి తెనాలికి చెందినోడు. ఈ మాధవ్ మీద ఆల్రెడీ పాత గతంలో 6 కేసులు కూడా మనం కట్టడం జరిగింది. వాడి మీద సస్పెక్ట్ షీట్ కూడా మనం ఓపెన్ చేశాం. కానీ దీనికి వాడు కేర్ చేయకుండా మళ్ళీ మరొకసారి ఇచ్చేసాము. ఇప్పుడు వాట్ వీ విల్ డూ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఇస్ ఆల్ హ్యాబిచువల్ అఫెండర్స్, ఎవరెవరు కేసు ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇదొకసారి కేసులో పాల్గొంటే పీడీ యాక్ట్న ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. నౌ వీ విల్ బి ఓపెనింగ్ పీడీ యాక్ట్ అగేన్స్ట్ దిస్ ఫెలో. సో ఐ వాంట్ టు వార్న్ ఆల్ దోస్ పీపుల్, ఇల్లీగల్ గుట్కా, శాండ్, లిక్కర్ రిపీటెడ్గా ఎవరు ఈ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, వీ విల్ స్టార్ట్ ఓపెనింగ్ షీట్స్. అట్ ద సేమ్ టైం పీడీ యాక్ట్ కూడా వాడి మీద పెట్టడం జరుగుతుంది. నౌ ఈ కేసుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ తెనాలి సబ్ డివిజన్ ఆఫీసర్, ది ఇన్స్పెక్టర్ అండ్ ది ఎస్ఐస్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ కన్సర్న్డ్ విత్ దట్. చాలా ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీ హ్యావ్ సెక్యూర్డ్ దిస్ గుడ్ క్యాచ్. ఈరోజు లాస్ట్ 1 yearలో దిస్ ఇస్ ది సింగిల్ బిగ్గెస్ట్ క్యాచ్. లాస్ట్ టైం ఒక 14 lakh రూపీస్ది జస్ట్ ఒక 20 days బ్యాక్ పట్టుకున్నాము. 14 lakh రూపీస్ది గుట్కా. అప్పుడు ఎస్డిపిఓ గారు అక్కడే చూపించారు దాన్ని అరెస్ట్ అయిన దిస్ వన్. టుడే ఆల్మోస్ట్ 25 lakh rupees వర్త్, 5 lakh sachets, కంప్లీట్లీ అరౌండ్ 70 గనీ బ్యాగ్స్ అండ్ 1 ఐచర్ వ్యాన్. ఏదైనా కేసు వచ్చినప్పుడు ఆ ఫ్రంట్ అంటే సప్లయర్ ఎవరున్నాడు, ఎవరికి సప్లై వెళ్తుంది, రిసీవర్ సప్లయర్ 2 మీద మనం నిఘా పెడుతున్నాము. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐఎమ్ అగైన్ వార్నింగ్ ఆల్ దోస్ పీపుల్, బోత్ ద సప్లయర్ యాజ్ వెల్ యాజ్ ద రిసీవర్. సో ఐ కంగ్రాచులేట్ ది SDPO, the inspector and all the SI who have conducted this night raid. At the same time, again I request the public, మీరందరూ చూస్తున్నారు ప్రతిసారి మీ ముందు ఏదైనా ఒక మంచి క్యాచ్తో కానీ మంచి ఎన్ఫోర్స్మెంట్ ముందుకు వస్తున్నాము. ద ఓన్లీ రీజన్ వీఆర్ ఏబుల్ టు డూ ఇస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా చక్కగా మన వాట్సాప్ హెల్ప్ లైన్ కానీ మన ఫేస్బుక్లు కానీ చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలే ఇస్తున్నారు. సో వీఆర్ షూర్ వీల్ బి ప్రామిసింగ్ యూ, మీ పేరు బయటికి ఎక్కడ రాదు. చాలా గోప్యంగా ఉంచి, చాలా సీక్రెట్గా ఉంచి యాక్షన్ మీరే చూస్తున్నారు. ఏపీలో మత కలహాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. విశాఖలో సింహాద్రి అపన్న స్వామిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. కులాలు మతాల పేరుతో ప్రజల మధ్య శ్రీ స్వామివారి ఆర్థిక పర్యాలు చేసుకోదలిచిన వారు 9 గంటలలోపు ఆలయంలో ఉండవచ్చు. సార్ కొంచెం రండి సార్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత కలహాలు అనేటువంటి ఒక సెంటిమెంట్ దీని ద్వారా కొన్ని విభేదాలు సృష్టించడానికి, కొన్ని మతాల యొక్క ప్రాధాన్యత, కొన్ని మతాల యొక్క అప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి శాంతి భద్రతల సమస్యను సృష్టించాలనే ఆలోచన జరుగుతుంది. కాబట్టి ఆ క్రమంలో భాగంగానే
ఒక ఎజెండా లాగా ఒక ఎజెండా లాగానే ఆ విధమైనటువంటి ఈ అభిప్రాయ భేదాలు తీసుకురావడానికి ఒక మతం, ఒక టెంపుల్ దగ్గర ఒక సంఘటన, ఇంకో టెంపుల్ దగ్గర ఒక సంఘటన గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా గత నెల రోజుల నుంచి జరుగుతున్నాయంటే ప్రభుత్వం కూడా ఏదైనా కుట్రపూరితమైన ధోరణిలో ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకొక అసాంఘిక శక్తులు కావచ్చు, ఎవరైనా చేస్తున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన, ఒక అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దాని మీద కూడా స్పష్టమైనటువంటి సమాచారాన్ని విచారణ చేపట్టి సమాచారం రాబట్టుకుంటుందని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి దుర్మార్గ చర్యలకు పూనుకున్నట్లుగా ప్రూవ్ అయితే మాత్రం కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వం తరఫున. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరమపదించిన పాట రూపంలో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వేలాది పాటలు ఆలపించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నారు బాలు. ఆయన తిరిగి రాని లోకాలకు చేరుకున్నారని తెలుసుకున్న అభిమానులు, సంగీత ప్రియులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకడంతో ఆగస్టు 5న చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకొని తిరిగి వస్తారని అందరూ అనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రార్థనలు చేశారు. మరోవైపు ఆయన్ను బతికించడానికి వైద్యులు సాయశక్తుల ప్రయత్నించారు. ఆసుపత్రిలో చికిత్స ఈనాడు కొంచెం మణి మణి ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పలువురు రాజకీయ ప్రముఖులు నివారణ అర్పిస్తున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో నేతలు బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణ అర్పించారు. కొంత సమయం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎస్పీ బాలు స్వర్గస్థులయ్యారన్న వార్త తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని అయ్యన్న పేర్కొన్నారు. వివిధ భాషల్లో వేలాది పాటలు పాడారని ఎంతో జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారికి, జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారికి, జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారికి, జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్థులయ్యారని చెప్పి వార్త విన్న వెంటనే మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయాం. మనసంతా బాధగా ఉంది ఇవాళ మా అందరికీ. చాలా పెద్ద గాయకులు, అనేకమైన భాషల్లో కొన్ని వేల పాటలు పాడినట్టు వ్యక్తి. ఈవేళ సినీ రంగంలో అందరి హీరోలకి కూడా పాటలు పాడినట్టు వ్యక్తి. అనేక సందర్భాల్లో స్టేజ్ ప్రోగ్రాం కూడా ఇచ్చి సంగీతం పట్ల ప్రజలకు మంచి అవగాహన తీసుకొచ్చిన వ్యక్తి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రామోజీరావు గారిని కూడా ఈ సందర్భంలో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో కానీ పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కానీ ప్రతి గ్రామాల్లో కూడా మంచి మంచి గాయకులు ఉన్నారు. మంచి మంచి గాయకులు, చిన్న పిల్లలు, చిన్న వయసుల పిల్లలు బ్రహ్మాండంగా పాడేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ గుర్తింపు లేదు, ఎవరు గుర్తించలేదు. అటువంటి వాళ్ళ కోసం రామోజీరావు గారు ఒక కార్యక్రమం పెట్టారు, పాడుతా తీయగా అని ఒక కార్యక్రమం పెట్టారు. దాంట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంత బిజీగా ఉండి సినిమా పాటలతో రాత్రి పగలు కూడా పాటలు పాడుతూ రికార్డింగ్ చేస్తూ ఉండేవారు. అంత బిజీగా ఉండి కూడా దీనికోసం టైం కేటాయింపు చేసి
ఆ స్టేజ్ మీద అతనే స్వయంగా కూర్చొని జడ్జిగా కూర్చొని ఎంతమంది కొన్ని వేల మంది పిల్లల్ని ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సంగీతం అంటే ప్రాణం అతనికి. నాకు పర్సనల్గా చాలా నేను కూడా సినిమాలు తీశాను కాబట్టి నాకు అంతా చాలా పరిచయం ఉంది. ఎప్పుడు కూడా ఏ సందర్భం వచ్చినా సంగీతం గురించి మాట్లాడడం, మంచి గాయకులు రావాలా. చాలామంది ఆ రోజులు అనేవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరికి కొత్త గాయకులు రానివ్వట్లేదు ఫీల్డ్లో, కానీ చాలా తప్పది. ఇవాళ కొన్ని వేల మంది గాయకులను తయారు చేసినటువంటి మహనీయుడు మరి ఇవాళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అతను లేని లోటు ఎవరు తీర్చింది. ఆ రోజు ఘంటసాల గారు చనిపోతే ఎంత బాధపడ్డామో, ఈవేళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణవార్త చూసి అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం. ఘంటసాల గారిది ఒక టైప్ ఆఫ్ వాయిస్, బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని టైపుల వాయిస్ పాడేవారు. అతను ఉన్న గొప్పతనం అది. అంచేత అటువంటి గాయకుడు మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు మేము చూస్తూనే ఉన్నాం. కోలుకుంటారు, భగవంతు దయవల్ల కోలుకుంటారు, మళ్ళీ మంచి పాటలు మనకు వినిపిస్తారు, మంచి సంగీతం వినిపిస్తారని చెప్పి ఆశించాం. దురదృష్టం భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి మా సానుభూతి కూడా తెలియజేస్తున్నాను. అతను ఎక్కడున్నా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మంచి గాయకులు తయారవడం కోసం అతని ఆశీర్వాదం కొత్త నూతన గాయకులందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మృతి చెందడంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎస్పి బాలు మనల్ని విడిచిపోవడం బాధాకరం. మా నెల్లూరు బిడ్డ ఎస్పి బాలు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణించి 5 యూనివర్సిటీల్లో గౌరవ డాక్టరేట్లు పొందారని సోమిరెడ్డి వెల్లడించారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మరణ వార్త విన్న తర్వాత నిజంగా చాలా బాధ ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరులో జన్మించారు. వాళ్ళ తండ్రి గారు సాంబమూర్తి గారు. ఆయన హరికథలు చెప్పడంలో ఆయనకి పెద్ద పేరు ప్రఖ్యాతి ఉన్నాయి. ఈరోజు ఆయన బిడ్డ బాలసుబ్రహ్మణ్యం గారు 40,000కు పైగా దాదాపు 16 భాషల్లో పాటలు పాడి ఆయన చరిత్రలో నిలిచిపోయినారు. పెద్ద సంగీత గాయకుడిగా, ఆయన దర్శకుడిగా అన్ని రంగాల్లో ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు. పద్మశ్రీ, పద్మభూషణ్, 5 యూనివర్సిటీల్లో డాక్టరేట్ ఇచ్చారు. అటువంటి బిడ్డ మా నెల్లూరు బిడ్డ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా అందరికీ చాలా అత్యంత ప్రేమ చూపించిన మా అందరి మీద మంచి వ్యక్తి, మానవతావాది. ఆయనని ఎవ్వరితో కంపేర్ చేయలేము. ప్రత్యేకమైన ఆదర్శవంతమైన జీవితం బాలసుబ్రహ్మణ్యం గారికి. ఈరోజు ఆయన లేరని అంటే మేము జీర్ణించుకోలేకున్నాం. ఏదేమైనా ఈరోజు ఒక నిజంగా చీకటి రోజు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి భగవంతుడు వాళ్ళకి అన్ని విధాల మంచిగా చూసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులను నేను కోరుకుంటున్నాను. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 8వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ